వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అన్నది ఇప్పటికే పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే చర్చనీయాంశం మారినటువంటి నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ లిక్కర్ స్కామ్ ప్రభావం అన్నది పార్టీని తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా తీవ్ర స్థాయిలో పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. దీనికి ప్రధానంగా కారణం ఒకసారి మనం పరిశీలించినట్టయితే వైసీపీ పార్టీకి బలమైన నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి, అదే రకంగా మిథున్ రెడ్డి అంతా కూడా వైసీపీ పార్టీకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైనటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతలే అని భావించాల్సింది. అయితే వారిలో ప్రధానంగా మొదటగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నటువంటి సిట్టు తర్వాత రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశాలకు వెళ్తున్నటువంటి తరుణంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఆ తర్వాత ఎవరైతే చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి, గతంలో తుడా చైర్మన్గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి ఏదైతే తుడాకు సంబంధించినటువంటి వాహనాల్లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి యొక్క డబ్బు కట్టలన్నీ కూడా తరలించినాడు అన్న ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా సిట్టు అందించినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఆ యొక్క నోటీసుల పట్ల మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కొన్ని రోజుల పాటు అతనికి ఊరటగడ హైకోర్టు కల్పించినటువంటి పరిస్థితి. ఏదైతే సిట్టు తొందరపాటు చర్యలు ఏది కూడా వెంటనే తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. అయితే దాని తర్వాత ఇప్పుడు గడిచిన 2 రోజుల క్రితం మనం చూసాం, ఎవరైతే ప్రధానంగా చిత్తూరు జిల్లాలోనే పెద్ద తలకాయగా వ్యవహరించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలో రాజకీయం పూర్తి స్థాయిలో మారిందని చెప్పాలి. అయితే పార్టీ కేడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. ఏదైతే ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ రకంగా వరుస అరెస్టులు అవ్వడం ఒక ఇంత పార్టీకి ఎక్కడ నష్టాన్ని తెచ్చిపెడుతుందో ఈ వ్యవహారం అన్న భావనలో కూడా అనేక మంది నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క స్కామ్ అన్నది ఏ రకంగా మనకు వ్యతిరేకత మూట కట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయన్న కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేడర్ మాత్రం ఒకంత ఇలాంటి అరెస్టులకు మేము భయపడం, ఇదంతా కుట్రపూరితమైనటువంటి అరెస్టులు కానీ మేము చూస్తున్నాం, ఇదంతా కేవలం వైసీపీని భయపెట్టేందుకే ఈ రకమైనటువంటి అరెస్టులు చేస్తున్నారనేసి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు నిరసన కూడా తెలియజేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ యొక్క అరెస్ట్ అన్నది మాత్రం ఒకంత భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అదే రకంగా ప్రధానంగా ఎవరైతే ఇదే చిత్తూరు జిల్లాకు సంబంధించి గతంలో డిప్యూటీ సీఎంగా అందులోనూ కీలక శాఖ ఏదైతే ఈ యొక్క స్కామ్ ఉందో, ఈ లిక్కర్ స్కామ్ ఉందో, ఈ లిక్కర్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాఖ ఎక్సైజ్ శాఖ, ఈ శాఖ ప్రాతినిధ్యం వహించినటువంటి నారాయణ స్వామి కూడా ఇప్పటికే నోటీసులు అందుకోవడం జరిగింది. ఆ నోటీసులు కూడా ఎవరైతే సిట్ అందించిన తర్వాత ఈ నెల 21న రావాలంటూ కూడా సిట్ అధికారులు తెలియజేశారు. అయితే ఆరోగ్యరీత్యా రాలేని కారణంతో నారాయణ స్వామి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆన్లైన్ ద్వారా ఏదైతే సిట్ ఆన్లైన్ ద్వారా కూడా నారాయణ స్వామిని విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అనేక క్వశ్చన్లకు కూడా ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వలేదన్న కూడా ప్రధానమైనటువంటి దినపత్రికలో కూడా ఇవాళ కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే నెక్స్ట్ నారాయణ స్వామి అరెస్ట్ ఉండబోతుందా అన్న ఒక అనుమానాలు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతల్లో మాత్రం ఒకంత కలవర పెడుతుందనే చెప్పాలి. అయితే ఈ రకమైనటువంటి వరుస అరెస్టులు మాత్రం వైసీపీకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీరని నష్టాన్ని మాత్రం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా రాజకీయ విశ్లేషకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి అరెస్టులకు మాత్రం మేము భయపడేది లేదు, ఖచ్చితంగా పోరాడతామనేసి మాత్రం వైసీపీ చెందినటువంటి నేతలు మాత్రం కొంతమేరకు ఆ యొక్క దీన్ని చాటుకున్నప్పటికీ లోపల ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందన్నది ప్రాథమికంగా ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా యోచిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.